నమస్కారం. ఈరోజు మనం భారత ఉపఖండంలో చాలా వెనక్కి వెళ్తాం. అంటే ప్రాచీన మానవుల ప్రయాణం, ముఖ్యంగా ద్రావిడ ప్రజల మూలాల గురించి కొంచెం లోతుగా చూద్దాం. నమస్కారం. మన దగ్గర సల్మాన్ ఖాన్ గారి ఒక పరిశోధన పత్రముంది. ఆసక్తికరంగా ఉంది. దీని ఆధారంగా మనం ఆలోచించాల్సిందేంటంటే, ఇప్పుడు మనం చూస్తున్న ద్రావిడ సంస్కృతులు ఇవి పూర్తిగా దక్షిణ భారతదేశంలోనే మొదలయ్యాయా, లేక వేల ఏళ్ల వలసలు, రకరకాల సమూహాల కలయిక, ఆ సుదీర్ఘ ప్రయాణం ఫలితమా? అవును, మీరు చెప్పింది కరెక్ట్. ఈ ప్రయాణమంటే సుమారు 65,000 ఏళ్ల క్రితం మొదలైంది అనుకోవచ్చు. ఆధునిక మానవులు అంటే హోమోసేపియన్స్ ఆఫ్రికా నుంచి భారత ఉపఖండానికి వచ్చారని అంచనా. 65,000 సంవత్సరాలా? చాలా పెద్ద సమయం. నిజమే. ఇక్కడే డేవిడ్ రీచ్ లాంటి జన్యుశాస్త్రవేత్తల పరిశోధనలు చాలా ముఖ్యం. వాళ్ళ స్టడీస్. వాటి ప్రకారం ఇప్పటి మన భారతీయుల డిఎన్ఏ ఒక సంక్లిష్టమైన మిశ్రమమనమాట. అంటే ఎవరెవరున్నారో అందులో? అంటే ఎప్పటినుంచో ఇక్కడున్న ప్రాచీన దక్షిణాసియా వేటగాళ్లు, సేకరణదారులు, వాళ్ల జీన్స్, తర్వాత పశ్చిమాసియా, ఇరాన్ వైపు నుంచి వచ్చిన వ్యవసాయదారుల జీన్స్. రైట్. వ్యవసాయం మొదలైనప్పుడు. అవును. అలాగే సుమారు 4,000 ఏళ్ల క్రితం అనుకుంటా మధ్య ఆసియా గడ్డి మైదానాల నుంచి వచ్చిన స్టెప్పీ పశుపోషకుల జీన్స్ కూడా కలిశాయి. ఓ, స్టెప్పీ వాళ్ళ. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఈ మిశ్రమం చాలా కాలం పాటు పల ఘట్టాల్లో జరిగిందనమాట. ఊహించిన దానికంటే సంక్లిష్టంగా ఉంది. ఖచ్చితంగా. సరే, ఈ జన్యు నేపథ్యం ఇది మనల్ని సహజంగానే సింధులోయ నాగరికత వైపు తీసుకెళ్తుంది కదా? అవును, తప్పకుండా. క్రీస్తుపూర్వం 3300 నుంచి 1300 మధ్య వాళ్ల టౌన్ ప్లానింగ్, నిర్మాణాలు అద్భుతమంటారు. నిజమే. అక్కడే భాషావేత్త ఆస్కో పర్పోలా ప్రతిపాదన వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ అది. ఏంటది? ఆయనేమంటారంటే సింధులోయ ప్రజలు మాట్లాడిన భాష అది బహుశా ద్రావిడ భాషలకు మూలం కావచ్చు అని. అలాగా? అవును. అక్కడ దొరికిన ముద్రికలపై గుర్తులు, చిహ్నాలు ఉన్నాయి కదా, వాటిలో కొన్ని తొలి ద్రావిడ భాషల్లోని పదాలను సూచిస్తున్నాయని ఆయన నమ్మకం. అయితే అదింకా నిరూపించబడలేదు కదా? ఆ సింధు లిపిని ఎవ్వరూ పూర్తిగా చదవలేకపోయారు. కరెక్ట్. ఆ లిపి ఇంకా మిస్టరీనే. అందుకే పర్పోలా సిద్ధాంతం ఒక బలమైన ప్రతిపాదన మాత్రమే, కాని తిరుగులేని రుజువు కాదు. మరి దానికి బలమెక్కడ్నుంచొస్తోంది? అంటే పురాతన తమిళ సాహిత్యం లాంటి ద్రావిడ భాషల్లో కొన్ని కంటిన్యూటీస్ కనిపిస్తాయి, సాంస్కృతికంగా, భాషాపరంగా. అలాగే మొహంజోదారో, హరప్పా లాంటి చోట్ల దొరికిన వస్తువులు, అవి కూడా చాలా అభివృద్ధి చెందిన సమాజాన్ని చూపిస్తాయి. వీటన్నిటినీ కలిపి చూస్తే సింధు నాగరికతకు ద్రావిడ భాష మాట్లాడేవాళ్లకు సంబంధం ఉండొచ్చనేది ఒక బలమైన అవకాశమన్నమాట. అర్థమైంది. అంటే ఒకవేళ ఇది నిజమైతే దీని అర్థం ఉత్తరాన అంత పెద్ద నాగరికతకు, ప్రధానంగా దక్షిణాన కనిపించే ద్రావిడ ప్రజలకు ఒక లోతైన కనెక్షన్ ఉందనా? ఉండొచ్చు. తర్వాత కాలంలో ఉత్తర భారతదేశంలో ఇండో యూరోపియన్ భాషల ప్రభావం పెరిగాక బహుశా ద్రావిడ సంస్కృతులు దక్షిణాన మరింత విలక్షణంగా, స్వతంత్రంగా అభివృద్ధి చెంది ఉండొచ్చు. ఆ విలక్షణత. అవును. ఆ స్వతంత్ర అభివృద్ధే బహుశా వాళ్ల తాత్విక చింతనకు, ఆధ్యాత్మిక లోతుకు కారణమేమో. చూడండి, దక్షిణ భారతదేశం నుంచి ఎందరో గొప్ప ఆధ్యాత్మికవేత్తలు వచ్చారు. నిజమే. వారి బోధనలు అవి హిమాలయాలు దాటి ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక ఆలోచనలను చాలా ప్రభావితం చేశాయి. ఇక్కడి ఫిలసాఫికల్ ట్రెడిషన్స్కి గ్లోబల్ ఇంపాక్ట్ ఉంది. ఈ పరిశోధనా పత్రంలో ఆహారం, కుటుంబ వ్యవస్థలు, ఆచారాలు, వీటి గురించి కూడా ఉంది. అవును, సాంస్కృతిక అంశాలు. అలాగే కొన్ని శారీరక లక్షణాలు, అంటే కొందర్లో ముదురు చర్మం, పొడవుగా ఉండటం లాంటివి. ఇవి ఇక్కడి జన్యు వైవిధ్యం, వాతావరణం ఫలితమే అని అంటున్నారు. ఇవన్నీ ఆ సుదీర్ఘ ప్రయాణానికి నిదర్శనాలేమో. కరెక్ట్. అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. స్థానిక గిరిజన తెగల కథల్లో కూడా చూడండి, వాళ్ల పురాణాల్లో ప్రాచీన జీవుల గురించి, విశ్వంతో వాళ్లకున్న సంబంధం గురించి లోతైన విషయాలుంటాయి. వాళ్ల స్పిరిచువల్ వ్యూ కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ పరిశోధన మనకి ఏం చూపిస్తోంది? ఆఫ్రికా నుంచి బయల్దేరిన తొలి మనిషి ప్రయాణం దగ్గరనుంచి సింధులోయ మీదుగా దక్షిణాన ఈ ద్రావిడ సంస్కృతుల దాకా ఇదంతా ఒక నిరంతర మార్పు, అనుసరణ, మిశ్రమం, ఒక పెద్ద మానవఘాతలాంటిది. అంతే. ఒక విధంగా చెప్పాలంటే తొలి హోమోసేపియన్స్కి ఇప్పటి ద్రావిడ ప్రజల తాత్విక వారసత్వానికి మధ్య ఒక కంటిన్యూటీని చూసే ప్రయత్నమిది.
మనందరి మూలాలు ఒకటేనని, కాని జ్ఞానాన్ని వెతుక్కుంటూ మనం వేర్వేరు దారుల్లో ప్రయాణించామని అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అవును, అనుసరణ, సంస్కృతిని కాపాడుకోవడం, భిన్నత్వంలో కలిసి ఉండడం ఇవన్నీ ముఖ్యమైన పాఠాలు. నిజమే. సరే, ముగించే ముందు ఒక ఆలోచన. మనం ఈ వలసలు, నాగరికతల కలయిక గురించి మాట్లాడుకున్నాం కదా, భవిష్యత్తులో కొత్తగా జన్యుపరమైన ఆధారాలు కాని లేదా పురావస్తు తవ్వకాల్లో దొరికే వస్తువులు కాని తొలి ద్రావిడ గుర్తింపు ఎలా ఏర్పడింది, ఆ సమయంలో వేర్వేరు సమూహాల మధ్య ఇంటరాక్షన్స్ నిర్దిష్టంగా ఎలా జరిగాయి అనే దాని గురించి ఇంకేమైనా కొత్త విషయాలు చెప్పగలవా? ఆలోచించాల్సిన విషయం. తప్పకుండా. అది ఎప్పటికీ కొనసాగే అన్వేషణ.